నేను యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందు అడుగు 9 న్యూస్. రావడం జరిగింది. ఒకవైపు ప్రపంచంలో యుద్ధాలు, భారతదేశంలో విపరీతమైన నిరుద్యోగం, అధిక ధరలో ఆకలి, విపరీతమైన ట్యాక్సులు. ఈ పరిస్థితుల్లో మీ ముందుకు ఈ మధ్య ఒక 15 రోజులుగా కాంట్రవర్సీలో ఉంది, రాజకీయాల్లో ఉంది. మా తిరుపతి లడ్డు, మన తిరుపతి లడ్డు. ఇందులో నిజమేంటి, అబద్ధమేంటి? అబద్ధం, జంతు కొవ్వు కలపడం అనేది అబద్ధం, అబద్ధం, అబద్ధం. కల్తీ జరిగింది, ఇది నిజం. ఏమి కల్తీ జరిగింది? నెయ్యి పేరు పెట్టి తక్కువ రేటుకి ట్రేడర్ దీంట్లో పామాయిల్, వంట నూనె పోసాడు. నేనే వెళ్ళాను అక్కడికి, ఆ డబ్బాలు పగలగొట్టి చూశాను. వాసన మాత్రం నెయ్యి వాసన వస్తుంది. నెయ్యి లక్షణాలు దాంట్లో లేవు. ఆ డబ్బాలు ఎందుకు లేవు? నెయ్యి ఎప్పుడు గడ్డ కడుతుంది, తెల్లగా ఉంటుంది. గడ్డ కట్టలేదు నెయ్యి, ఎప్పుడో పంపించే నెయ్యి మామూలు నూనె లాగా ఉంది. నా అనుమానం అది కల్తీ నెయ్యి. జంతువులు కలిపారు, పంది మాంసం కలిపారు, చేపల మాంసం కలిపారు, గొడ్డు మాంసం కలిపారు అన్నది 100కి 1000 వాళ్ళు అబద్ధం, 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 అబద్ధం. అది జరగదు తిరుపతిలో. కారణం ఏంటంటే అక్కడ తయారు చేస్తున్నటువంటి వాళ్ళు 100కి 100% వెజిటేరియన్లు. నేను కుల ప్రస్తావన తేకుండా కూడా చెప్తున్నాను. చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ బ్రాహ్మణులు. అక్కడ జరిగే ప్రశ్నే లేదు ఇటువంటిది. అది ఒకప్పుడు 25 రూపాయలు ఉండింది లడ్డు, 50 రూపాయలకు పెరిగింది. ఈరోజు ఆవుతో నిజమైనటువంటి కల్తీ లేనటువంటి ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలి, అంత పరిమాణం అంటే 100 రూపాయలు పడుతుంది. మా వాళ్ళు కూడా ఇవన్నీ గమనిస్తుంటారు, ధరలు, మరి వస్తువులు. కొంత ఒకప్పుడు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లడ్డు రాలేదు. 50 సంవత్సరాలు, 30, 20 సంవత్సరాల నాటి లడ్డు లేదు ఈరోజు. ఇది వాస్తవం. దాంట్లో కొంచెం కల్తీ జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడకుండా ఉంటే చాలా బాగుండేది. చంద్రబాబు నాయుడు స్థాయి పెద్దది, ఈరోజు ముఖ్యమంత్రి. ఆయన మాట్లాడడం అనేది తప్పు, నేను ఖండిస్తున్నాను. దాన్ని నిన్న పవన్ కళ్యాణ్ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు తిరుపతిలో. మా తిరుపతి క్షేత్రానికి, పుణ్యక్షేత్రానికి నష్టం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, మరి తెలుగుదేశం పార్టీలు నేను ఖండిస్తున్నా. ఈ పుణ్యక్షేత్రంలో రాజకీయాలు వద్దు. ఇది అయోధ్య కాదు, ఇది పవిత్రమైనటువంటి వేల మరి 100 కోట్ల మంది విశ్వాసం, భక్తి. ఎప్పుడో సంవత్సరాల క్రితం కల్తీ వచ్చుంటే ఈరోజు ఏం చేయగా, అంతేగాని ఏదో ఎవడో పిటిషన్ వేయగానే దాన్ని స్వీకరించడం, దాని గురించి మాట్లాడడం ఆపడం మంచిది. దీన్ని తిరుమల పవిత్రతను సుప్రీంకోర్టు దృష్టికి, దర్యాప్తు సంస్థల దృష్టికి తీసుకెళ్తే మరి దేశం నష్టపోతాయి, ప్రాంతాలు నష్టపోతాయని తెలియజేస్తూ, రెండవది ఆంధ్రప్రదేశ్